చైనా మన పొరుగున ఉన్న అతిపెద్ద దేశం. ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా ఎలా చూసుకున్నా చైనా చాలా శక్తివంతమైన దేశమనే చెప్పాలి. అలాంటి చైనాకు అమెరికా అంటే పడదు. అమెరికానే కాదు, అమెరికాతో సన్నిహితంగా ఉండే ఏ దేశంతోనైనా చైనా కయ్యానికి కాలు దువ్వుతుంది. అలాంటి దేశానికి ఒక కల ఉంది. అదే ప్రపంచానికి పెద్ద అన్నగా ఎదగటం. కానీ అది అమెరికా ఉన్నన్ని రోజులు సాధ్యపడదు. అందుకే అమెరికా కంటే చాలా శక్తివంతమైన దేశంగా ఎదగాలని చైనా చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడు అదే పనిలో ఉంది చైనా. మొన్నటికి మొన్న డీప్ సీక్ పేరుతో ఏఐ చాట్ బ్యాట్ను తీసుకొచ్చి అమెరికా కంపెనీలకు చుక్కలు చూపించింది. ఇప్పుడు ఏకంగా పెంటగాన్ కంటే 10 రెట్లు పెద్దదైన సైనిక స్థావరాన్ని నిర్మిస్తూ ప్రపంచానికే సవాల్ విసురుతోంది. మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ సిటీని చైనా నిర్మిస్తోంది. యుఎస్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన కొంతమంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజింగ్కు నైరుతి వైపున 30 కిలోమీటర్ల దూరంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో భారీ బంకర్లను నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు అందుకు ఆధారాలని వారు చెబుతున్నారు. ఇక్కడ 100 క్రేన్లు 5 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో నిత్యం పనులు చేస్తున్నాయని జియోస్పేషియల్ ఏజెన్సీ మాజీ అధికారి ఒకరు అన్నారు. న్యూక్లియర్ దాడులు జరిగినా చైనా లీడర్లకు ఏమీ అవ్వకుండా చాలా పటిష్టమైన నిర్మాణాలను చైనా చేపడుతోందని వారు అంటున్నారు. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేశారు. చైనా మిలిటరీ సిటీ నిర్మాణాన్ని గత కొద్ది రోజులుగా అమెరికా ఇంటెలిజెన్స్ చాలా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నిర్మాణం మిలిటరీ సిటీని అని చెప్పటానికి అనేక సాక్ష్యాలు బయటికి వచ్చాయి. వాటిలో మొదటిది ఆ ప్రాంతంలో పెద్ద స్థాయిలో నిర్మాణాలు జరుగుతుండడం. పోనీ అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదా మాల్ లాంటిది అయితే ఇప్పటికీ చైనీస్ మీడియాల్లో రావాలి. కానీ అలాంటిది ఎక్కడా జరగలేదు. పైగా చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా డల్గా ఉంది. ఈ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రారంభించరు. పైగా చైనా ప్రభుత్వంలోని అధికారులు అప్పుడప్పుడు ఈ నిర్మాణ రంగాన్ని పరిశీలిస్తున్నారంట. దీంతో ఇక్కడ జరిగే నిర్మాణం మిలిటరీ సిటీని అని చెప్పవచ్చునని అమెరికా మాజీ సిఐఏ అధికారి ఒకరు అంటున్నారు. మిలిటరీ సిటీ నిర్మాణం 2024 మధ్యలోనే ప్రారంభమైనట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. రాబోయే 2 ఏళ్లలో అంటే 2027లో జరిగే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలు జరిగే సమయానికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు తైవాన్పై దాడి చేసే విధంగా కూడా సిద్ధమవ్వాలని అధ్యక్షుడు షీ జిన్పింగ్ మిలిటరీకి ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనా పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే కర్మాగారాలను కూడా పెంచుకుంటోంది. భవిష్యత్తులో ఎలాంటి యుద్ధం వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధమన్నట్లు చైనా భారీ బంకర్ నిర్మిస్తోంది. ఇది పూర్తయితే తైవాన్పై దాడి చేసే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. దీంతో యుద్ధ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు, మిలిటరీ అధికారులు సేఫ్గా ఉండేందుకు ఈ బంకర్లను చైనా నిర్మిస్తోంది. దీనిపై వైట్ హౌస్ ఇప్పటి వరకు అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ పెంటగాన్ అధికారులు ఎప్పటికప్పుడు చైనా మిలిటరీ సిటీపై నిఘా వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ట్రంప్ అధికారంలోకి వచ్చి రావడంతో ఫెంటనిల్ డ్రగ్ పేరుతో చైనా దిగుమతులపై 10% అదనపు పన్ను విధించారు. ఇక మిలిటరీ సిటీ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటే మాత్రం చైనాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అప్పుడు 2 దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో కూడా చెప్పలేం. దీంతో చైనా ఎలాంటి యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా దీన్ని నిర్మిస్తున్నట్లు అర్థమవుతోంది.